రిలేషన్షిప్ లో ఎవరు మోర్ పవర్ఫుల్, లైక్ మెన్నా ఉమన్నా? అంటే ఇద్దరు పవర్ఫుల్ అండి ఈ భార్య భర్తల్లో. కాంటెక్స్ట్ అండి, ఒక రోజు ఒకరు హీరో. ఇప్పుడు మ్యాచ్ ఉంటుందండి, క్రికెట్ మ్యాచ్ టీమ్ వర్క్ లో. ఒక రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒకరైతారు, ఒకరైతారు, ఇద్దరు యాజ్ అ టీమ్ మ్యాచింగ్ గెలిపిస్తారు. సో లైఫ్ లో కూడా ఎవరు పవర్ఫుల్ అని కాదండి. ఈ మధ్యలో మళ్ళీ కూడా తెలియకుండానే నేబర్స్, సొసైటీ, సోషల్ నామ్స్, పర్టికులర్ సోషల్ మీడియా అండి బ్రెయిన్ వాష్ చేసేస్తుంది. మేమే పవర్ఫుల్ అంటే మేల్ వీఆర్ డామినేటెడ్, వీఆర్ మోర్ స్ట్రాంగ్ మెంటల్లీ, బయటికి మనం సంపాదిస్తాము, ఇవి అవి అన్నీ చేస్తుంటారు. ఫిమేల్ ఏమో మేము మొత్తం చాకరీ చేస్తుంటాము, ఇంట్లో బ్యాక్ ఎండ్ అంతా మాదే, మాకు అసలు వాల్యూ లేదంటే నాన్ వర్కింగ్ వాళ్ళకి చెప్తున్నాను. సో ఎవరికి వాళ్ళు బ్రెయిన్ వాష్ అవుతుంది. అర్థం కాని విషయం ఏంటంటే లైక్ ఇట్స్ ఆల్ అన్ని ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్. ఒక దాంట్లో సేమ్ ఎగ్జాక్ట్ గా మిగతా వాళ్ళ కూడా అది ఉంటుందని కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ మీ దాంట్లో వేరే ఉంటుంది, నా దాంట్లో వేరే ఉంటుంది. అదేంటంటే పర్ఫెక్ట్ కరెక్ట్ చెప్పారండి. ఎందుకంటే ఇది కాంటెక్స్ట్ వైజ్ కొన్ని ట్రెడిషన్స్ లో, కొన్ని కల్చర్స్ లో కొందరికి ఎక్కువ ఇస్తారు ప్రాధాన్యత, కొందరు తక్కువ ఇస్తారు. కానీ మోడర్న్ లైఫ్కి వెళ్ళినా కానీ ఇద్దరు ఎవరికి వారే సాట్ అండి. ఒక యాపిల్ని ఆరెంజ్ని సమానంగా మనం కంపేర్ చేయలేము. ఇది నువ్వు గొప్పనా నేను గొప్పనా అని అనుకునే ముందు 3 థింగ్స్ ముందు క్లారిటీ ఉండాలి. బయాలజికల్ ఎవరి రోల్ ఏంటి అనేది చూడాలి. మరి ఫిమేల్ బయాలజికల్ అండి, ఇప్పుడు శ్రీమూర్తి షీఈస్ వెరీ పవర్ఫుల్, మన సృష్టికి మూలకర్త. తను చేసిన బయాలజికల్ రోల్ ఎవరు చేయలేరు. ఇప్పుడు మెన్ ఉన్నారండి మాస్కులైన్, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు, ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ దేవుడు ఇచ్చాడు. ఫిమేల్ ఏమో దే ఆర్ లైక్ కైండ్ ఆఫ్ క్రియేటర్స్. ఓకే, అండ్ హోమ్ ని నడిపించే వాళ్ళు, వాళ్ళకి పేషెన్స్, ఇమోషన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా పేరెంటింగ్ లో చాలా ఉపయోగపడతాయి. భర్త చేయండి భార్య చేసే చాలా ఉంటుంది పేరెంటింగ్ లో. అందులో పిల్లల్ని పెంచడం, జన్మని ఇవ్వడమే కాదు పిల్లల్ని పెంచడం, ఇది బయాలజికల్ రోల్. బయాలజికల్ ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. దట్స్ అ నేచర్స్ గిఫ్ట్, దాన్ని మార్చలేము మనం. రెండోది వచ్చేసండి ప్రాక్టికల్ రోల్స్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకప్పుడు ఏంటంటే అంటే ఫిమేల్ ఆడవాళ్ళు ఈ పని చేయకూడదు, ఇది మగవాళ్ళే చేయాలని ఒకటి అప్పుడు పెట్టిన నామ్స్ ఉండే. అది ఏదో ఒక ఇంప్రెషన్తో 1000 సంవత్సరాల కింద, 500 సంవత్సరాల కింద ఆ ట్రెడిషన్ అలాగే వస్తుంది. అప్పుడు జాబ్ చేయకూడదు, బిజినెస్ చేయకూడదు, లేకుంటే ఈవెన్ డిఫెన్స్లో వెళ్ళకూడదు, ఫ్లైట్లో పైలట్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా బ్యారియర్స్ అని బ్రేక్ అవుతున్నాయి కదా. ప్రాక్టికాలిటీ చూడడం చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏం చేయగలుగుతున్నారు వితౌట్ హర్టింగ్, వితౌట్ బర్న్అవుట్, వితౌట్ స్ట్రెస్ అవుట్, ప్రాక్టికల్గా చేయగలిగితే చేయొచ్చండి. అది గమనించుకోవాలి. ఇది నేనే చేయాలి, నాకు సర్టిఫికేట్ ఉంది, నేను ఎంటైటిల్డ్ అని పెట్టుకోకూడదు. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికాలిటీ చూడాలి, బయాలజికల్గా చూడాలి, తర్వాత సోషో ఎకనామిక్ కూడా కొంచెం కన్సిడర్ చేయాలి. సోషో ఎకనామిక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే సొసైటీని కొంతవరకే చూడాలి, ఎక్కువ చూడకూడదు. ఎక్కడి వరకు అయితే మనకి హెల్తీ బౌండరీస్ ఉన్నాయో అక్కడ వరకు మనం చూడాలి. మంచి ఎంతవరకు ఉందో దాన్ని. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయని కొన్ని రోల్స్ ఉంటాయి ఫిమేల్, మనం గట్టిగా పుచ్చేయకూడదు, ఒక హెల్తీ బౌండరీ పెట్టుకోవాలి, అంతవరకే చూసుకోవచ్చు. మనం ఏంటంటే మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. లేదు నేను అన్ని చేస్తానని పోటీ పడితే కూడా ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ అండ్ బెనిఫిట్స్.